హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీప్తి హాబీస్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే గోధుమ పిండితో చేసే సాఫ్ట్ దోశ రెసిపీ అండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినేయచ్చు. చాలా మెత్తగా ఉంటాయి. మరి ఇంత హెల్దీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ముందుగా ఈ రెసిపీ కోసం ఒక బౌల్లోకి 1 కప్ వరకు గోధుమ పిండి యాడ్ చేసుకోండి. దాంతో పాటే 1 టీ స్పూన్ జీలకర్రని, 1/2 కప్ వరకు క్యారెట్ తరుగు, ఒక 1/2 కప్ వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్, అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తరుగు, కొద్దిగా కొత్తిమీరను, అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. దీంతో పాటే 1 కప్ వరకు వాటర్ని యాడ్ చేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని అంతటిని కూడా పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకొని మన రవ్వ దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా, బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. మీరు కావాలి అనుకుంటే కొద్దిగా మందంగా కూడా వేసుకోవచ్చు ఈ దోశల్ని. నెక్స్ట్ స్టవ్ మీదకి దోశ ప్యాన్ తీసుకొని ఒక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇలా క్లాత్తో మొత్తం స్ప్రెడ్ చేయండి. ఇలా చేయడం వల్ల దోశలు అనేవి పెంకు కతుక్కోకుండా వస్తాయి. చూసారా, దోశ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. దోశ వేసే ప్రతిసారి ఇలా అడుగు నుంచి కలుపుకుంటూ దోశను వేసుకోండి. మనం రవ్వ దోశ ఎలాగైతే వేస్తామో సేమ్ అలాగే ఈ బ్యాటర్ని దోశ ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. దోశల్ని కొద్దిగా క్రిస్పీగా ఇష్టపడే వాళ్ళైతే ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని, అలాగే 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకుంటే దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఈ దోశని వేసేటప్పుడు ప్యాన్ బాగా వేడుండేలాగా చూసుకోండి. అలాగే దోశ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కన్వర్ట్ చేసి 1-2 నిమిషాల పాటు దోశని ఎర్రగా కాల్చుకోండి. ఇలా దోశ ఒకవైపు క్రిస్పీగా అయిన తర్వాత నెమ్మదిగా రెండో వైపుకి కూడా ఫ్లిప్ చేసుకోండి. రెండవ వైపు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 1/2 నిమిషం పాటు ఉంటే సరిపోతుందండి. రెండవ వైపు కూడా ఒక 1/2 మినిట్ ఉంచితే సరిపోతుందండి. నెమ్మదిగా ఫ్రంట్ సైడ్కి ఫ్లిప్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ దోశల్ని వేడిగా తింటే చాలా బాగుంటుందండి. కొద్దిగా క్రిస్పీగా, సాఫ్ట్గా చాలా బాగుంటాయి తినడానికి. మరి మీరు కూడా ఈ హెల్దీ టేస్టీ రెసిపీని ప్రిపేర్ చేస్తారు కదా. ప్రిపేర్ చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీప్తి హాబీస్. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి ఫుడ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.